మైసమ్మగూడలోని మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం తీరును నిత్యం వివాదాస్పదంగా మారుతుంది. ఇటీవల ఓ విద్యార్థిని యూనివర్సిటీ హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరొక ముందే యూనివర్సిటీ హాస్టల్ బొద్దింకలు తిన్న ఆహారం తిని కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా 3 విద్యార్థులకు సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. కళాశాల యాజమాన్య వైఖరితో విద్యార్థులను యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగారు. ఆహారంలో బొద్దింకలు పడి పలువురు అస్వస్థతకు గురై పట్టించుకోకపోగా వేధింపులకు గురి చేస్తున్నారని యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతో విద్యార్థి సంఘాల నాయకులు యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన కనీసం ప్రథమ చికిత్స అందించలేదన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెడ్డిగా మల్లారెడ్డి కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయినట్టుగా తెలుస్తుంది. మైసమ్మగూడలోని మల్లారెడ్డి కాలేజ్ హాస్టల్ అయితే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దాదాపుగా 26 మంది విద్యార్థులకైతే అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. అందులో 3 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టయితే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ మధు, మైసమ్మ కూడా ఏదైతే మల్లారెడ్డి యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్లో మాత్రం, ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ పెట్టే పదార్థాలు ఏదైతే రైస్ లో కావచ్చు, కర్రీస్ లో కావచ్చు, అవి పురుగులు వస్తున్నాయి అని చెప్పగా కూడా మేనేజ్మెంట్ అయితే మాత్రం, మల్లారెడ్డి యూనివర్సిటీ మేనేజ్మెంట్ మాత్రం ఇప్పటి వరకు పట్టించుకున్నది లేదు. గతంలో కూడా కొన్నిసార్లు మేము కూడా వాళ్ళతో వాగ్వాదాన్ని దిగాము అనేసి విద్యార్థులు అయితే అక్కడ విమర్శిస్తున్నారు. అయితే దాదాపుగా 26 నుంచి 30 మందికి అయితే ఫుడ్ పాయిజన్ అయింది. దాంట్లో 3 నుంచి 4 పరిస్థితి అయితే కొద్దిగా విషమంగా ఉన్నట్టే తెలుస్తుంది. అయితే ఈ కేసు అంతా పేట్ బషీర్బాగ్ పోలీసులు మాత్రం కేసును అయితే ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే మల్లారెడ్డి గతంలో కూడా ఇటు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజుల బకాయింపులకు కూడా విద్యార్థులను మాత్రం వేధించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎగ్జామ్స్ కూడా రాయనీయకుండా విద్యార్థులను అయితే చాలా ఇబ్బంది కనిపెడుతున్నారు మల్లారెడ్డి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈయన ఎమ్మెల్యేగా పదవుల్లో ఉండి బడాబాబుల హస్తంతో మాత్రం ఆయన ఇటు రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇటు విద్యార్థులను కావచ్చు చిత్రహింసలు పెడుతున్నారు. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం ఈ మల్లారెడ్డి పైన మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు అయితే వాగ్మూతున్నారు. మధు, క్రాంతి, అంటే 26 మందికి అయితే అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. వారి పరిస్థితి ఎలా ఉంది అట్ ప్రెసెంట్? ప్రస్తుతానికి అయితే ఈ 26 మందిలో మాత్రం కొంతమంది అయితే ఎందుకంటే నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది. కానీ 3 నుంచి 4 మాత్రం కొద్దిగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఎందుకంటే వాళ్ళని నిన్న రాత్రి హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారు. బట్ కొంత సమయం వేచి చూస్తే తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 3 నుంచి 4 మాత్రం ఐసీలో ఉన్నట్లయితే తెలుస్తుంది. మాకు క్రాంతి, ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు ఆ కాలేజ్ కానీ హాస్టల్లో కానీ ఇంతకు ముందు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఏమైనా సంఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయా? విద్యార్థులు ఏమంటున్నారు? కళాశాలకు సంబంధించి కావచ్చు, హాస్టల్ నిర్వహణకు సంబంధించి కావచ్చు. రైట్, గతంలో కూడా ఈ ఏదైతే రైస్ కావచ్చు, కర్రీస్ లో ఇలాంటి పురుగులు రావడం కానీ, ఫుడ్ క్వాలిటీ పరంగా కావచ్చు, వీళ్ళు మేనేజ్మెంట్ తో కూడా వాగ్వాదానికి దిగారు. కానీ మేనేజ్మెంట్ మాత్రం తీసుకోకపోవడంతో నిన్న ఏదైతే ఈ ఫుడ్ పాయిజన్ ఎక్కువ సీరియస్ అవ్వడంతో మీడియాని ఆశ్రయించిన విద్యార్థులు, ఎందుకంటే ఒకేసారి విద్యార్థులు మీడియా వాళ్లకు కాల్ చేసి అక్కడ ఈ వార్తనైతే స్ప్రెడ్ చేశారు. ఎందుకంటే గతంలో మేము వాళ్ళకు మేనేజ్మెంట్ వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది, అయినా పట్టించుకోకుండా కావాలని నిర్లక్ష్యంగా కారణంతోనే ఈ మల్లారెడ్డి ఇతనుకున్న అండదండ బలగంతోనే ఇవన్నీ చేస్తున్నాడని అయితే విద్యార్థులు అక్కడ విమర్శిస్తున్నారు. మధు, క్రాంతి, అంటే సేమ్ యాజ్ సిచ్యువేషన్ ఇంతకు ముందు కూడా జరిగాయి అంటున్నారు కదా, మరి అప్పుడు ఏమైనా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగిందా? యాజమాన్యం నుంచి ఎలాంటి ఎలాంటి రిసీవర్ వచ్చింది వాళ్ళకి? విద్యార్థులు ఏమంటున్నారు? అలాగే తల్లిదండ్రులు దీనిపైన ఏమైనా స్పందించారా కంప్లైంట్స్ ఇవ్వడం కానీ?
రైట్. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు జరిగిన సమయంలో కూడా ఎందుకనంటే అతని హోదా బలగంతో ఎందుకనంటే గతంలో ఈ వార్తల్ని స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళని కొంత బెదిరించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కాలేజ్ ఏదైతే బకాయింపులు అంటే ఫీజులు కావచ్చు, లేదు అంటే మిగతా ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన ఫుడ్ పరంగా కావచ్చు, విద్యార్థులను కొంతకాలం నుంచి అయితే ఇబ్బందులు. ఎందుకంటే మనం కొంతకాలం కింద చూసుకున్నా కూడా ఫీజుల గురించి కూడా వీళ్ళని ఎంతో ఇబ్బందికరణం, వాళ్ళ ఐడి కార్డులు తీసుకోవడము, వాళ్ళని చిత్రహింసలు పెట్టడము అనేది కారణాలు కూడా మల్లారెడ్డి కాలేజీలో ఎన్నో వార్తలు మాత్రం వినిపించాయి. కానీ ఆ లీగల్ గా యాక్షన్ మాత్రం ఎవరు తీసుకోలేకపోయారు. ఎందుకంటే ఆ గత ప్రభుత్వంలో హయంలో మాత్రం ఆయన ఈ రౌడీజం లాగా బిహేవ్ చేశాడంటూ కూడా కొంతమంది విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు వాళ్లకు చెప్పినా కూడా క్వాలిటీ ఫుడ్ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదని కూడా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు మధు. అండ్ ఈసారి అన్న కొత్త ప్రభుత్వం ఈ మల్లారెడ్డి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మాత్రం కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. రైట్, కూడా మల్లారెడ్డి కాలేజ్లో అర్ధరాత్రి ఆందోళన బాట పట్టారు విద్యార్థులు. తినే ఫుడ్ పాయిజన్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. మల్లారెడ్డి కాలేజ్లో అర్ధరాత్రి విద్యార్థులు అయితే ఆందోళన దిగిన సంబంధించి మనం బీఆర్కే న్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా విజువల్స్. కళాశాల ముందు ఆందోళనకు దిగారు విద్యార్థులు. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు వచ్చాయి, బట్ మమ్మల్ని హింసిస్తున్నారంటూ కూడా విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థులకు మద్దతుగా విద్యార్థి సంఘాలు కూడా నిలిచాయి. దాదాపుగా 26 మంది విద్యార్థులకైతే గత రాత్రి అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తూ ఉంది. అందులో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. మైసమ్మగూడ మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థులు గత రాత్రి ఆందోళనకు దిగారు. కళాశాల ముందు ఆందోళన చేపట్టారు విద్యార్థులకు అయితే మద్దతుగా విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి. గతంలో కూడా కంప్లైంట్స్ చేసిన మల్లారెడ్డికి ఉన్నటువంటి బలంతో వాళ్ళు కూడా మమ్మల్ని తిరిగి టార్చర్ పెట్టారంటూ కూడా విద్యార్థులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైట్, ఇక మరికొన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? రైట్ మధు, ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి మాత్రం కొంతవరకు విద్యార్థులు కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన బంధువులు కావచ్చు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. అంతేకాకుండా కొంత ఆందోళనకర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గతంలో కూడా చాలా సార్లు ఈ యొక్క కాలేజీకి సంబంధించి ఎన్నో వార్తలు అయితే బయటికి వచ్చాయి. కొంతవరకు ఫీజుల విషయంలో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారంటూ కావచ్చు, చదువు పరంగా కూడా చాలా వరకు సరైన పాఠాలు చెప్పకుండా కూడా ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఇచ్చేసి వారిని ఎక్కువ ప్రెజర్ చేస్తున్నారంటూ కూడా చాలా వరకు ఈ వార్తలు బయటకు వచ్చినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోని పరిస్థితి అయితే ఉంది. కానీ ఈసారి మాత్రం ఫుడ్ విషయంకి వచ్చేసరికి ఇంతకు ముందు కూడా కంప్లైంట్ చేశాము, ఫుడ్ సరిగ్గా లేదు అంటూ. అయినప్పటికీ కూడా మీరు ఫీజులు సరిగ్గా పే చేస్తే మేము ఎందుకు ఫుడ్ పెట్టామంటూ నిర్లక్ష్యమైన సమాధానాలు కూడా వినిపించాయని అయితే ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారు చెప్పడం జరిగింది. కానీ నిన్న రాత్రి జరిగిన ఫుడ్ పాయిజన్ లో కొంతమంది అయితే అస్వస్థతకు గురైన పరిస్థితి అయితే ఉంది. వారి పరిస్థితి, అందులో ఒక 3 పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉండడంతో వారికి సంబంధించిన బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వారు కాలేజీ యాజమాన్యంపై కొంతవరకు తీవ్ర కోపాలకైతే గురి అవుతున్నారు. అంతేకాకుండా కాలేజీకి సంబంధించి యాజమాన్యం సరిగ్గా లేదు, ఇప్పటికైనా ముందుకు వచ్చి ఈ సమస్యను తీర్చే విధంగానైతే అడుగులు వేయాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఈ యొక్క విద్యార్థులకు, ఆ విద్యార్థుల కుటుంబానికి కూడా విద్యార్థి సంఘాల నాయకులు అయితే అండగా ఉంటామంటూ కూడా హామీలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధు, లిఖిత, ఈ ఘటనపై సంబంధించి ఏమైనా యాజమాన్యం ఏమైనా రెస్పాండ్ అయిందా? దీనికి సంబంధించి వారు ఏం చెప్తున్నారు వారి వైపు నుంచి? ఇప్పటి వరకు ఆ యొక్క యాజమాన్యం అయితే బయటికి రాలేదు. కానీ ఈ యొక్క ఎవరైతే విద్యార్థులకు సంబంధించిన బంధువులు ఉంటారో వారితో మాత్రము తప్పకుండా ఈ సమస్యను తీర్చే విధంగా అడుగులు ముందుకు వేస్తామంటూ కూడా మాటలు చెప్పడం అయితే జరుగుతుంది. కానీ చేతల వరకు మాత్రము ఇది వెళ్ళడం లేదు అని అయితే తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా మిగతా వివరాలకు వెళ్తే పూర్తి అంటే మీడియా ముఖంగా వచ్చి తాము చేసిన మిస్టేక్ ఏంటి అనేది కనీసం ఎందువలన ఈ యొక్క ఫుడ్ పాయిజన్ జరిగింది అనే విషయంపై వివరణ ఇవ్వడానికైతే ఆ యొక్క కాలేజీ యాజమాన్యం ముందుకు రావట్లేదు అనే విషయం అయితే మనకు అర్థమవుతుంది. మధు, లిఖిత, ఈ ఘటన మనం ఎలా చూడచ్చు? ఎందుకంటే గతంలో కూడా ఈ కాలేజీకి సంబంధించి కూడా చాలా వరకు న్యూస్ రావడం జరిగింది, ఇలాంటి విద్యార్థులు ఇలాంటి చేపట్టడం జరిగింది. దీనిపైన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ఎలా చూడొచ్చు అసలు? సాధారణంగా మల్లారెడ్డికి సంబంధించి ఈ యొక్క కాలేజీ ఏదైతే ఉందో
గత ప్రభుత్వం ఏదైతే ఉందో టిఆర్ఎస్ ప్రభుత్వం కొంతవరకు వారికి అండగా ఉండడమే దీనికి కారణం అనేది అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ విద్యార్థులు కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన బంధువులు కావచ్చు, వారందరూ కూడా ఒకటే ఏకకంఠంగా చెప్తున్న మాట ఏమిటి అని అంటే, గతంలో ఏదైతే ప్రభుత్వం ఉందో ఇక్కడ మల్లారెడ్డి కాలేజీలో చదువుకుంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము ఈ యొక్క కాలేజీలో చేర్పించడం జరిగింది. కానీ చేరిన తర్వాత మా పిల్లల భవిష్యత్తు బాగు విషయం పక్కన పెడితే వారు అనారోగ్యాలకు గురవుతున్నారు. అంతేకాకుండా మానసికంగా కూడా వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనివల్ల ఈ కాలేజీ నుండి తీసి వేరే కాలేజీలో వేసే పరిస్థితి లేదు, మాకు అంత స్తోమత లేదంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్న పరిస్థితి. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేసరికి ఎన్నోసార్లు తాము కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కావచ్చు, ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వారిపైన కూడా క్రూరంగా ప్రవర్తించడం కావచ్చు. ఈ విద్యార్థుల హాల్ టికెట్లు తీసుకోవడం, వారి ఐడి కార్డు తీసుకోవడము, పరీక్ష సమయంలో కొంతవరకు ఇబ్బంది పెట్టడము, ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో కాలేజీలో నిర్వహించేది ఆ ఎగ్జామ్స్ కి అలౌ చేయకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా చేసేవారు. కొంతవరకు బెదిరింపులకు గురి చేసేవాళ్ళు. ఆ యొక్క సిచ్యువేషన్ ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక విద్యార్థులు కూడా మానసికంగా చాలా వరకు కృంగిపోయిన పరిస్థితి అయితే ఉందని అయితే ఇక్కడ విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.